No rise. ఓకే. ఓకే. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే, మనం ఈ యొక్క ధ్యాన జీవితంలో, ఈ స్పిరిచువల్ జీవితంలో ఎదగటానికి అడ్డుపడే కొన్ని విషయాల గురించి, కొన్ని రహస్యాల గురించి చెప్పుకుందాం. అవి ఏంటి అంటే, ఫస్ట్ బేసిక్‌గా ప్రతి ఒక్కళ్ళకే కొన్ని విషయాలుంటాయి. ఏంటి అంటే, ఒక మన భౌతిక జీవితంలో గాని, ఏ విషయంలో అయినా సరే, జాబ్ విషయంలో గాని, లేకపోతే సంసార జీవితంలో గాని, ఏదన్నా బయటికెళ్ళినప్పుడు గాని, ఎక్కడైనా సరే కొన్ని విషయాల్లో డిస్టర్బెన్స్ అవుతా ఉంటాం. నేను ఉదాహరణకి చిన్నగా చెప్తా. ఎక్కడో ఏదో మీరు మాట్లాడదాం అనుకున్నారు. ఏదో విషయం చెప్దాం అనుకున్నారు. అవతలోడు మాట్లాడనివ్వలేదు. అప్పుడు మీరు బాధపడ్డారు. ఆ బాధపడటం వల్ల మీరేమనుకుంటున్నారంటే, నేను ఆ ఒక్క విషయం గురించి బాధపడ్డాను నేను అనుకుని మీరు అనుకుంటున్నారు అంతే. కానీ ఇక్కడ ఈ విషయం ఒకటి, తర్వాత మిమ్మల్ని ఎవరో గౌరవం లేకుండా మాట్లాడటం గాని, గొడవలు పెట్టుకోవడం గాని ఏదో చేశారు. మిమ్మల్ని బాధ పెట్టారు. ఈ ఒక్క విషయం గురించి కానీ, మీరు ఎక్కడో ఏదో ఒక విషయం చూసి భయపడ్డారు. అది ఏదో విషయం గురించి ఒక భయపడ్డారు. ఈ విషయం గాని, ఇయన్నీ అసలు ఏం జరుగుతాయి? ఏం జరుగుతాయి అంటే, ఒక తెల్ల పేపర్ మీద చుక్కలు పెడితే ఎలా డాట్స్ పడతాయో, అలాగా ఇయన్నీ కూడా మీ ధ్యాన జీవితంలో ఎదుగుతాకి, మీ ఆత్మస్థితికి చేరుకుంటాకి ఇయన్నీ కూడా డాట్స్‌లా పడిపోతాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటారు, "మీకు బ్లాక్స్ ఉన్నాయండి. మీకు చాలా బ్లాక్స్ ఉన్నాయండి. ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుంటేనే దీంట్లోకొస్తారండి. లేకపోతే క్లియర్ చేసుకోకపోతే కష్టం అవుతదండి. మీకు చాలా బ్లాక్స్ ఉన్నాయండి" అంటారు. లేకపోతే "మీకు బాగా నెగెటివ్ ఉందండి. అసల పాజిటివ్‌లోకి రాలేకపోతున్నారంటారు." అసలు ఈ బ్లాక్స్ ఏంటి? ఈ పాజిటివ్ ఏంటి? ఈ నెగెటివ్ ఏంటి? అసలు బ్లాక్స్ ఎలాగ ఏర్పడతాయి? బ్లాక్స్ అంటే ఏంటసల? పూర్తిగా మనం ఒక ఎమోషన్‌లో ఉన్నప్పుడు, అంటే ఒక భావ వ్యక్తీకరించాలి. ఎవరికో ఏదో విషయం చెప్పాలనుకున్నప్పుడు, ఎదటి మనిషి వచ్చి ఇది నువ్వు చెప్పలేవు, నువ్వు చెప్పకూడదని ఎప్పుడైతే మన ప్రెజర్ చేశారో, అప్పుడు ఏమవుతదంటే అదొక బ్లాక్ లాగా మనకు తెలియకుండానే మన జీవితంలో పెద్ద మైండ్ గేమ్ ఆడుతా ఉంటదది ఎప్పుడు కూడా. అది ఎప్పుడు కూడా ఎలా ఉంటది ఇప్పుడు కాదు. కొన్ని వందల సంవత్సరాలైనా సరే అది ఆత్మస్థితిలో అలా బ్లాక్‌గా ఉండిపోతది. ఓకే. భయం అంతే. భయం ఏదైనా మీరు ఎవరినైనా చూసి భయపడ్డా, లేకపోతే మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేస్తున్న ప్రతీదీ అంతే. ఒక బ్లాక్ లాగా మీకు ఏర్పడిపోయి అక్కడ ఉండిపోవటం వల్ల ఎందుకు ఓకే. ఈ బ్లాక్‌కి నా యొక్క స్పిరిచ్యువల్ జీవితానికి సంబంధం ఏంటండి? అది వేరు, ఇది వేరు అని చెప్పి మీరు అన్నారు అంటే, ఇక్కడ విషయం ఏంటంటే, ధ్యాన మార్గంలోకి వచ్చాక అసలు రోజు ధ్యాన మార్గంలో మీకు ఏం జరుగుతదనుకుంటున్నారు మీరందరూను? మీరేమనుకుంటున్నారంటే, రోజు నేను స్నానం జేసి, మంచిగా రెడీ అయిన తర్వాత వచ్చి క్లాస్‌లో కూర్చుంటున్నానని మీరనుకుంటున్నారు. అసలు ధ్యానం చేస్తంలో ఏమవుతది? మీ స్థితిని మొత్తం అన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటది. మీ ఆత్మస్థితిని క్లీనింగ్ చేస్తా ఉంటారు. మీ మనోశక్తిని క్లీనింగ్ చేస్తా ఉంటారు. మీ అంతర్గత శుద్ధిని చైతన్యం చేస్తా ఉంటారు. మీకు ఇంకా ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో తీస్తా ఉంటారు. ఈ బ్లాక్స్ ఉన్నాయని తీస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుందిక్కడ? ఎప్పుడైతే మీరు చిన్న చిన్న విషయాలు కూడా ఎమోషన్స్ దాచేసుకుంటం వల్ల అయన్నీ కూడా మీ ఎదుగుదలకి ఆగిపోతున్నాయి. అయి బ్లాక్స్. నా భాషలో చెప్పాలంటే కంప్యూటర్ భాషలో చెప్పాలంటే హార్డ్ డిస్కు, హార్డ్ డిస్క్ ఎర్రర్ అని చెప్పి పని చేయకుండా పోతది. హార్డ్ డిస్క్ ఎర్రర్ అంటే ఏంటంటే ఒక డిస్క్ ఉంటది. దాని లోన ఒక ఫిల్మ్ టైప్‌లో ఉంటది. ఈ ఫిల్మ్ టైప్‌లో రోజు రోజు మన ఫోల్డర్స్ క్రియేట్ చేసిన తర్వాత డిలీట్ చేసినా సరే అయన్నీ డాట్స్‌గా పడిపోతాయి హార్డ్ డిస్క్‌లో. పడిపోయినప్పుడు ఏమవుతదంటే హార్డ్ డిస్క్ పని చేయకుండా పోతది. అది ఒక వస్తువు కాబట్టి అలా పని చేయకుండా పోయింది. ఇక్కడేమవుతుందంటే పూర్తిగా ఆత్మస్థితిలోకి అయన్నీ గుచ్చుకుంటూ వెళ్ళిపోయి, ఆ ఎమోషన్స్‌లో బ్లాక్స్ కింద ఏర్పడిపోయి, మన యొక్క స్పిరిచ్యువల్ జీవితానికి ఎదగకుండా ఆగిపోతాయి. ఎందుకు ఎదగలేదండి? అసలు దానికి దీనికి ఎందుకు సంబంధం ఉంది అంటే, దానికి దీనికి సంబంధం ఎందుకుంది అంటే పూర్తిగా ఒక విషయం ఉంది.
మీకు ఎవరో ఒకళ్ళు చిన్నప్పుడు గాని మీరు తెలిసి తెలియని వయసులో వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అని చెప్పి మీ గురించి చెప్పారనుకో, ఎవరో డబ్బున్న వాళ్ళలో వాళ్ళు ఏదైనా చేయగలరు అన్నారనుకో. అదేంటంటే ఆళ్ళు డబ్బుందయ్యా ఏదైనా చేస్తారాళ్ళు. అది ఇది అని చెప్పి అన్నారనుకో. అంటే మీకు అక్కడ ఏ భావన కలిగింది? డబ్బుంటే అహంకారం ఉంటదేమో, డబ్బు ఉండటం మంచిది కాదేమో, డబ్బు వల్ల కష్టాలొత్తాయేమో, అదేమో, ఇదేమో అని మీకు తెలిసి తెలియని వయసులోనే మీరు ఎప్పుడైతే డబ్బు పట్ల భావన కలిగిందో, మనీ బ్లాక్. ఒక భర్త ఎవరో కొత్తగా పెళ్లయింది. ఈ అమ్మాయి ఇంకా పెళ్లి కాలేని అమ్మాయి. సంసార జీవితం ఎలా ఉంటదండి? ఎందుకబ్బా పెళ్లి చేసుకుంటే ఏముంటది? బాధలు తప్పితే ఏముండదని చెప్పి ఎవరో ఒక ఆవిడ చెప్పింది మీకు పెళ్లి కాకముందు. అంటే పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలుంటాయా? పెళ్లి చేసుకుంటాం ఇన్ని కష్టాలు. ఇది ఒక బ్లాక్‌గా ఉండిపోతది. ఒక బ్లాక్‌గా ఉండిపోయిన తర్వాత ఈ అమ్మాయి నిజంగా పెళ్లి చేసుకొని అత్తవారింటికెళ్ళి ఆళ్ళు బాగా చూసినా సరే, ఏమో చెప్పింది కదా! అప్పుడెప్పుడో అక్క చెప్పింది కదా! కష్టాలుంటాయంట. ఇంకా రాలేదేంటి నాకు? రేపొద్దునొత్తాయా? ఎల్లుండొత్తాయా? థింకింగ్. పూర్తిగా థింకింగ్‌లోకెళ్ళిపోతారు. అంటే దానివల్ల ఒక జీవితాన్ని కోల్పోయే శక్తి కూడా ఏర్పడిపోతది. ఒక బ్లాక్ వల్ల. ఇంకా ఎవరో చెప్పారు. ధ్యానం చేస్తాం వల్ల ఒక థర్డ్ ఐ ఓపెన్ అయిపోతది. ఇలా కుండలి పైకి లేసిపోతది. సహస్రారం ఓపెన్ అయిపోతది. లేకపోతే ఏదో జరుగుతది, ఏదో జరుగుతది. అయన్నీ మీరిన్నారు. బానే ఉంది. అబ్బా! చాలా చెప్తుంది అక్క ఎంత చెప్తుంది. ఈ సార్ ఎంత చెప్తున్నారో ఇన్నారు. ఆ తర్వాత మనం కూర్చుంటే ఏమీ అనిపించదు. ప్రశాంతంగా కూర్చుంటాం. అంతే రిలాక్స్ అవుతది. అంటే నాకు చేత్తన రాదేమో! నాకు ఏయి ఓపెన్ కావేమో! ఆళ్ళందరూ గొప్పోళ్ళు కాబట్టి ఆళ్ళకి ఓపెన్ అయ్యినేమో! నాకు ఓపెన్ కాదేమో అని చెప్పి మీరు అనుకుంటే అది కూడా బ్లాకే. అంటే ఇక్కడ స్పిరిచ్యువల్ జీవితంలోకొచ్చిన తర్వాత శ్వాసనొకటే కాదు గమనించాల్సిన విషయం. ఆలోచన స్థితిని కూడా గమనించాలి. ఎదటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో వాళ్ళ మాట విన్నప్పుడు మీ గురించి మీకు బాగా తెలియాలంటే చిన్న ఉదాహరణ చెప్తా గమనించుకోండి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నానా? మీకు లోనకి ఒక భావన కలుగుతుంది గదా! అదే మీరు. అది మార్చుకోవాలి మీరు ఫస్ట్. నన్ను మీరు మార్చాల్సిన అవసరం లేదు. నేను మంచోడినో, చెడ్డోడినో మీకు అవసరం లేదు. కానీ నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీకొక భావన కలుగుతుంది చూసారా? అదే మీ ఆలోచన విధానం మీరు. మీరు మిమ్మల్ని మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. మీరు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? మీకు తెలియాలంటే ఎలా తెలుస్తది అంటే, ఇప్పుడు నేను మాట్లాడే మాట బట్టి మీరు లోనకి తీసుకుంటున్నప్పుడు మీకొక ఆలోచనొస్తది చూసారా? అదే మీరు. అక్కడ మీరు మంచిగా ఆలోచిస్తున్నారంటే మంచివాళ్ళు మీరు. అక్కడ కూడా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారంటే మీరు నెగెటివ్ ఫీలింగ్‌లో ఉన్నారు. మెడిటేషన్‌లోకొచ్చాక మార్చాలి, మార్చాలి, మార్చాలంటే ఏం మార్చాలి? అక్కడున్న అది మార్చాలి. అర్థమైందా? అర్థమైతే థమ్స్ అప్ ఎత్తండి. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ కష్టమవుతది. అర్థమవుతుందా చెప్పే క్లాసు? ఓకే. అంటే ఇక్కడ ఈడయింది సార్. నేను ఏదైతే చెప్పిన విషయం ఏదైతే ఉందో, దాన్ని మీరు తీసుకునేటప్పుడు మీకొక ఆలోచన వస్తుంది కదా! అదే మీరు. అక్కడ దాన్ని పట్టుకుంటే మీరు మంచోళ్ళో, చెడ్డోళ్ళో మీకే తెలిసిపోతది. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. ఎరుక అంటే అది. ఎరుక అంటే ఎక్కడ ఆలోచించాలి? ఎరుక అంటే ఏదో పెద్ద ఎరుక అంటే ఏంటి పెద్ద ఎలకలా ఉంది ఏదో అనుకుంటున్నారు. ఎరుక అంటే అది కాదు. ఎరుక అంటే పూర్తిగా మిమ్మల్ని మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలంటే ఎదటి మనిషి మాట్లాడుతున్నప్పుడు నాకు కోపం రావట్లేదండి అంటున్నారు. ఓకే. చాలా మంది కోపం రావట్లేదు అంటారు. ఎందుకు రాకుండా ఉంటది కోపం? మీరు ప్రెజర్ చేస్తున్నారా? అణుచుకుంటున్నారా? లేతే మొత్తం తీసేసారా? కోపం రాని వ్యక్తుల దగ్గరికెళ్ళిపోయి నాకు కోపం రావట్లేదని కాదు విషయం. కోపం తెప్పించే వ్యక్తుల దగ్గరికెళ్ళిన తర్వాత ఆళ్ళ మీకు కోపం తెప్పిస్తున్నా మీ ఎమోషన్ లోన ఏం రన్ అవుతుందో చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా ధ్యానంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్‌లో నాకు అహింసా పిరమిడ్‌కెళ్ళినప్పుడు శ్రీదేవి మేడం, రవీంద్రనాథ్ సారు కూర్చో అమ్మా అని చెప్పేవారు. ఏం చెప్పేవారు కాదు. అస్సలు ఏమి చెప్పేవారు కాదు.
ఇంత కూడా ఇప్పుడు నేను చెప్పి క్లాసులో కదా ఇంత కూడా నాకు తెలియదు నేను చేసేటప్పుడు సాధన. అసలు ఏమీ తెలీదు నాకు. కూర్చో అమ్మా అనేవారు అంతే. ఏం చెప్పేవారు కాదు. నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి అసల ఎందుకు చెప్పరు? ఏదో ఒకటి చెప్పాలి కదా! ఏదో ఒకటి చెప్తేనే కదా తెలుస్తది. ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్పరు? అంటే తర్వాత నాకు పూర్తిగా అర్థమైన నీతి ఏంటంటే, ధ్యానం చెప్పేది కాదు. ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఆటోమేటిక్‌గా మన ఆత్మ చేరుకోవాలి. ఆటోమేటిక్‌గా మన ఆత్మ చేరుకోవాలి. ఎలా జరుగుతది? శ్వాస మీద ధ్యాస పెట్టి చేరుకోవాలి. కానీ మరి రోజు ఇన్ని క్లాసులు చెప్పేస్తున్నారు. మీరేమో ఏం చెప్పక్కర్లేదు. మీరే తెలుసుకోవాలంటున్నారు కదా! ఇన్ని క్లాసులు ఎందుకు చెప్పేస్తున్నారంటే, రాంగ్ గైడెన్స్ చాలా ఎక్కువైపోయింది. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. అన్నీ చాలా 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 అన్నీ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానెల్‌లోను ఇన్ని కుప్పల ఫైల్స్ తీసుకొచ్చి చేసేస్తున్నారు. అందులో ఏదో 1% పనికొచ్చేదుంది. మిగిలినంతా స్క్రాపే. అంతు గురించి చెప్తున్నాను. కరెక్ట్ నిజమైన విషయం ఏంటి అంటే, నాకు అర్థమైంది కాదు. నా అనుభవంలోకొచ్చింది మాత్రమే చెప్తాను నేను. నా అనుభవంలో లేని విషయాలు ఏమి చెప్పనిక్కడ. ఎందుకు చెప్పను అంటే, నాకు తెలియని విషయం నేనేం చెప్తా? మీరే వింటారు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ ఏంటంటే ఏం మార్చుకోవాలంటే, పూర్తిగా మీ ఎరుక స్థితిని మార్చుకోవాలి. మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఒక మనిషిని మీరు ఎలా చూస్తున్నారు ఫస్ట్ పాయింట్. అదేంటండి ఇప్పుడు కష్టాలు పెట్టేసారు కదా ఆళ్ళు. నన్నొచ్చి బాగా ఇబ్బంది పెట్టారు గదా! ఎందుకు ఆళ్ళని మంచిగా ఎందుకు చూడాలి? నేను అలాగే చూస్తాను. ఆళ్ళ కొరువులు, నాకు కొరువులేంటండి? అందరూ సమానమే అని చెప్పారంటే, వాళ్ళకింకా చిన్న పిల్లలు ఆళ్ళకి జ్ఞానం లేదు. మనకు ఆత్మజ్ఞానం ఉంది కదా! వాళ్ళందరిని చిన్న పిల్లల్లా చూడండి అంతే. నాకు గమ్మున ఎవరైనా పొసినట్టు నవ్వొస్తది నాకు. ఎప్పుడన్నా ఫోను చేసి కష్టాలు చెప్పినా సరే నవ్వొస్తది నాకు. ఎందుకు కష్టాలు చెప్తే నవ్వొస్తదంటే, అసలు విషయం ఏంటంటే, ఈ సృష్టిలో పెద్ద కష్టాలు ఏమీ లేవు. రెండే విషయాలు చెప్తా. అది మీ అందరికీ తెలుసు. నేను మళ్ళీ చెప్పను అత్తమాటలు. మాటలు. ఇయన్నీ కూడా చిన్న చిన్న విషయాల గురించి అక్కడ నాకు ఎలా అనిపిత్తదంటే టీవీలో సీరియల్ చూసి ఓ రోజంతా కూర్చొని ఏడిత్తే ఎలా ఉంటదో అలా ఉంటది మన పరిస్థితి. టీవీలో సీరియల్ చూసి, ఒక సినిమా చూసి కష్టపడి ఏడ్చేత్తే ఎలా ఉంటది మన ఫీలింగు? ఆ ఫీలింగ్ వత్తది నాకు మీరు కష్టాలు చెప్తే. అంటే ఎవ్వరు క్రియేషన్ చేస్తున్నారో అది, ఎవరు దానికి బాధపడుతున్నారో మీరే చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సృష్టిలో ఏదైనా సరే జరగాలంటే ఫస్ట్ మీలో ఉన్న చేంజెస్ మార్పు జరగాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పాయింట్ చెప్తా. ఈ యొక్క పాయింట్‌తో మీకున్న లైఫ్‌లో ఉన్న ఇబ్బందులన్నిట్లో నుంచి బయటకొచ్చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. మీకున్న ఇబ్బందులన్నిట్లో నుంచి బయటకొచ్చేసి ఒకటే పాయింట్ చెప్తా. దీన్ని మీరు ఆచరిస్తే ఈ రోజు నుంచి మీకు కష్టం మీ దగ్గరికి రాదు. ఏంటో చెప్పమంటారా? మిమ్మల్ని ఎవరైతే ట్రిగ్గర్ చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఆళ్ళ గురించి ఆలోచన కూడా రానివ్వకుండా పెట్టుకోండి బ్రెయిన్‌లో. ఇదొక్కటి నంబర్ 1 సొల్యూషన్ ఇది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, మిమ్మల్ని ఇంకా ఈ రోజు కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఆలోచనలోకి కూడా తీసుకురావద్దు. ఇది మీరు రేపొద్దు నుంచి అప్లై చేసి చూడండి. అప్లై చేసిన తర్వాత కూడా మీ ప్రాబ్లమ్ తీరకపోతే నాకు ఫోను చేసి మాట్లాడండి మీరు. అంటే మొత్తం జీవిత సత్యం ఇదొకటే ఉంది. ఏంటి అంటే ఉదాహరణకి ఇప్పుడు జ్యోతి గారున్నారు. ఇప్పుడు ఒరిస్సా జ్యోతి గారున్నారు. ఒరిస్సా జ్యోతి గారికి నాకేదో గొడవ జరిగింది. ఆ! ఆవిడ రేపొద్దున "నువ్వు ఇలా కాదు. నువ్వు నాతో గొడవ పెట్టుకున్నావు కదా! ఒరిస్సా నుంచి కత్తులతో మనుషుల్ని పంపించేస్తా. నీ దగ్గరకొచ్చేస్తారు" అని చెప్పి అందావిడ. ఆవిడ అందేదో ఒక మాట వరుసకు ఓ మాట అంది. నిజంగా ఒరిస్సా నుంచి కత్తులొచ్చేస్తాయా? నిజంగా ఎవరన్నా పొడిచేస్తారా? నన్నేమన్నా చేసేస్తారా? అని చెప్పి నేను భయపడతా ఉన్నాననుకో, అప్పుడు ఏం జరుగుతదంటే, ఆవిడ నిజంగా ఆ విషయం మర్చిపోయినా సరే,
పదే 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 థాట్ ఎవరు పంపిస్తున్నారు? నేనే క్రియేషన్ చేసి ఆవిడకి అసలు బానే ఉంది. ఆవిడ మంచిగానే ఉంది. అదే అన్నాడు అయిపోయింది. ఏదో కామెడీగా మాట్లాడేసి అయిపోయిందని ఆవిడ మర్చిపోయింది ఆవిడ. నేను పదే పదే ఏం చెప్తున్నాను ఆవిడకి? కత్తులు వచ్చేస్తాయా? ఒరిస్సాలో తయారు చేస్తున్నారు. ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎక్కడెక్కడ తయారవుతున్నాయి కత్తులు? అసలు ట్రైన్‌లో వస్తున్నాయా? బస్సులో వస్తున్నాయా? ఇయన్నీ ఆలోచన చేసేటప్పటికి ఈ గణేష్ అన్నవాడికి ఒక కత్తితో అవసరం ఉందనుకుంటా. ఈడికి కత్తి గాయం అంటే ఎలా ఉంటదో తెలియాలనుకుంటా అని చెప్పి కత్తులు నిజంగా తయారవుతాయి. నిజంగా వస్తాయి. ఇదే మానవ జీవితం. అమ్మ సరదాగా చెప్పానమ్మ నీ పేరు ఏమనుకోకు. అంటే ఇక్కడ మనం ఏది అయితే ఆలోచిస్తున్నామో అది ప్రణాళికగా రూపొందుకుంటుంది. ఏదైనా సరే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని పూర్తిగా మర్చిపోండి మీరు. ఆళ్ళ ఆలోచనలోకి కూడా తీసుకురావద్దు. ఆళ్ళు ఫోను జేస్తారేమో, ఆళ్ళు నన్ను ఇబ్బంది పెడతారేమో, ఆళ్ళు ఇలాగంటారేమో, అలాగంటారేమో, ఇలా జరిగిపోతది, అలా జరిగిపోతాయి, ఇలాగే అవుతది, అలా అవుతది. డోంట్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే పూర్తిగా డిలీట్ చేసేయండి. ఏం క్రియేషన్ జేసుకోవాలి మీరు? మంచిగా క్రియేషన్ జేస్తం నేర్చుకోండి. మంచిగా క్రియేషన్ అంటే బాస్ ఉన్నాడు. ఆడు అత్తమాటలు తిడతాడంటే ఆడు తిడతానే ఉంటాడు మరి. ఇక మీరు కోరుకుంటున్నారు కదా! అదే బాస్ మంచిగా స్వీట్ బాక్స్ ఇచ్చాడని కోరుకోండి. ఆడు నిజంగా స్వీట్ బాక్సే తెచ్చిస్తాడు. హస్బెండ్ ఉన్నాడు. హస్బెండ్ నా మాట విను, నా మాట విను, నా మాట హస్బెండ్ మా మాట వినకూడదు అని చెప్పేది ఎవరు? పదే పదే మీరే చెప్తున్నారు. మీకు ఏది కావాలో అది మాత్రమే కోరుకోండి. మీకు డబ్బులు కావాలా? యెస్. నాకు రేపు పొద్దున్నుంచి నేను చేసే బిజినెస్ బెటర్ అవుతది. నాకు డబ్బులొస్తాయి. అప్పులున్నాయా? పదే పదే అప్పులున్నాయని చెప్పొద్దు. త్వరలోనే నేను, నేను చేసే వ్యాపారంలో ఎక్కువ ధనాన్ని సంపాదించి వాళ్ళందరికీ త్వరలో ఇచ్చేస్తాను. త్వరలోనే నా జీవితం ఆనందంగా ఉంటది. ప్రతిది మీకు ఏం కావాలో అది మాత్రమే కోరుకోండి. మీకు అవసరం లేనిది పదే పదే ఆలోచించుకుంటం వల్ల ఇబ్బందులొస్తున్నాయి. ఇదొక్క పాయింట్ పట్టుకున్నాను నేను. 4 సంవత్సరాల క్రితం ఇదొకటే పాయింట్ పెట్టుకున్నా. అవసరం లేని ఆలోచన చేయటం వల్లే మనిషి జీవితాన్ని కోల్పోతున్నాడు. ఇది ఎంత భయంకరమైన సత్యం అంటే పూర్తిగా దీనికోసం ఒక పుస్తకం కూడా రాయొచ్చు. అంత భయంకరమైన సత్యం. మనిషి యొక్క ఆలోచన విధానం వల్లే జీవితంలో అన్నీ కోల్పోతున్నాడు. అంటే మీకు ఏది కావాలో అది మాత్రమే కోరుకుంటం మొదలుపెట్టండి. మనసులో కూడా ఆలోచనలోకొచ్చి కూడా కోరుకున్నయే కావాలి. ఒక కారు కావాలా? తప్పులేదు. కారు కొనుక్కోండి అంతే. కారు కావాలి. ఓకే. రెడ్ కలర్ కారు. ఇన్ని ల ఈ బ్రాండ్‌తో ఈ కారు కావాలి. ఇల్లు కావాలా? ఇది కావాలి. ఎవరన్నా పొరపాటున నిజంగా ఏవండీ ఇదిగోండి మా అబ్బాయి కొనుక్కున్నాడు. 70,00,000 అయిందంటే, అబ్బో! 70,00,000 మనం ఎక్కడ కొనగలం? ఇటువంటి మాటలన్నీ డిలీట్ చేసేయండి. ఇటువంటి మాటలు అసలు నోట్లోంచి నేను చేయలేను, నా వల్ల కాదు, మా వల్ల ఎక్కడవుతది, ఆళ్ళు డబ్బున్నవాళ్ళు, ఈళ్ళు డబ్బు లేని ఇయన్నీ డిలీట్ చేసేయండి మొత్తం. నోట్లోంచి మంచి విషయం ఏమన్నా వస్తే 70,00,000 కాదు రూ. 1,00,00,000 ఎవరో ఇల్లు కొనుక్కున్నారంట. అవునా అండి? ఇంకా ఎక్కడైనా ఖాళీ ఉన్నాయా అండి? ఇంకేమైనా ఖాళీగా ఉన్నాయా అక్కడ? ఇంకేమైనా తగ్గుతదంటారా? ఇంకా పెరుగుతదంటారా? ఇటువంటివి మాట్లాడండి. ఇక్కడ ఎలా అయిపోయిందంటే పరిస్థితి, నిజంగా ఈరోజు పత్రి గారు మీ దగ్గరకొచ్చి, నిజంగా నేను పత్రినయ్యా బాబు మేము ఊరికేయండి. మీరు పత్రి గారేంటి? పత్రి గారు నా దగ్గరకి చూత్తరు. నేను ఈ రోజే ధ్యానం మొదలుపెట్టాను కదా! అంతకు ముందున్నోళ్ళకి ఎవరికి కనిపిస్తలేదండి. నాకెందుకు కనిపిత్తున్నారు మీరు? ఈళ్ళ కర్మరా అని ఎళ్ళిపోతాడాయన. ఇది సత్యం. రియాలిటీలో ఫస్ట్ ఏంటంటే బ్లాక్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయో చూస్తున్నారా? అన్ని ఎమోషన్స్ డిలీట్ చేసేయండి అంతే. ఎమోషన్స్ అంటే ఏం లేదు. చిన్నప్పటి నుంచి ఉన్న భయాలన్నీ కూడా తీసేయండి. చిన్నప్పటి నుంచి మీరు ఏదైతే ఆలోచన విధానం ఉందో అన్నీ డిలీట్ చేసేయండి. ఈ రోజు నుంచి ఫ్రెష్‌గా నేనెప్పుడు ఫ్రెష్ అంటే ఏంటంటే ఫ్రెష్ అంటే ఏంటంటే రిఫ్రెష్ అవ్వమని కాదు. పూర్తిగా ఫ్రెష్ అంటే కొత్తగా తయారవ్వండి మీరు. కొత్త ఆలోచనా విధానం తయారు జేసుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను కదా! నేను మెడిటేషన్ మానేత్తాను. మీకింకా ప్రాబ్లమ్ ఉందంటే నేను చెప్పినయన్ని ఆచరిత్తే.
నేనే మానేస్తా మెడిటేషన్. నేను చెప్పిన ఆచరిస్తే ధ్యానం సరిగ్గా చేయాలి, శూన్య స్థితిలో ఉండాలి, ఎవరిని తిట్టుకోవద్దు, ఎవరిని అసలు మనసులో కూడా ఏమనుకోవద్దు. తర్వాత ఎదుటి మనిషి మీద అందరినీ ప్రేమిస్తూ ఉండండి. తర్వాత భయంకర చెత్త ఆలోచనలన్నీ తీసేసి మంచి ఆలోచనలు చేస్తూ ఉండండి. ఎవరన్నా వచ్చారు మీ దగ్గరికి, అప్పుడు అన్నదానం జరుగుతుంది, కట్టాలి అన్నదానం జరుగుతుంది. మన ఆలోచన విధానం ఓకే, ఈ ఈ సంవత్సరం అయితే ఒక 500 ఇచ్చాం అనుకో, నెక్స్ట్ ఇయర్ కి 1,00,000 రూపాయలన్నా ఇస్తానని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోండి, ఆటోమేటిక్ జరుగుతుంది. ఎందుకు అంటే ఆ ఆలోచన విధానం మీరు ఎప్పుడైతే అనుకున్నారో ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఉదాహరణకు నేనే ఫస్ట్ సారి నేను ఇచ్చింది 500 ఇచ్చా, నెక్స్ట్ టైం 5,000 ఇచ్చా, ఇప్పుడు ఎంత ఇస్తున్నానో కూడా లెక్కలేదు, చెప్పను కూడా. ఎందుకంటే చెప్పకూడదు, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణ ఫస్ట్ టైం 500 ఇచ్చా, తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు 5,000 ఇచ్చా, ఇప్పుడు ఇంకా ఎక్కువ వేస్తున్నా, చెప్పను, ఆ అమౌంట్ చెప్పను, ఇంకా ఎక్కువ వేస్తున్నా. అంటే ఇక్కడ ఏంటి, ఎందుకు చెప్తున్నాను అంటే, మనము ఎలా ఆలోచిస్తే అలా జీవితం కొనసాగుతుంది. మంచిగా ఆలోచించండి, ఎంతో మంచిగా ఉంది లైఫ్, ఎంత మంచి లైఫ్ అంటే చాలా బెటర్ లైఫ్ ఉంది మనకి. ఎంత ఆలోచన, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, చిన్న చిన్న కష్టాల వల్ల మనం ఏదో 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 అయిపోయింది అంటే ఏం కాలేదు. పాత విషయాలన్నీ డిలీట్ చేయాలి, కొత్తగా మొదలు పెట్టాలి జీవితం. ఆఖరికి చెప్తున్నానండి, మీ జీవితం అన్నదానికి ఒక 100 డోర్లు ఉన్నాయంటే, మీ 100 డోర్లు మూసిపోయినా సరే, 100 డోర్లు మూసిపోయినా సరే ఒక్క డోర్ ఓపెన్ ఉంటది. అదేంటంటే అది మీ యొక్క ధైర్యం, మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క శక్తి. ఇవన్నీ గట్టిగా పట్టుకుని ధైర్యంగా బయటకు రండి. మీకు రామ్తా గురించి ఎప్పుడప్పుడు చెప్తాను. ఆయన జీవితాన్ని చూసుకుంటే అసలు ఎలా ఉంటదంటే అలా ఉంటది. అంటే ఒక మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఆ కష్టంలోంచి మనం నేర్చుకున్న బయట పడిపోవాలి. దాన్నే పట్టు కూర్చుంటే ఉపయోగం ఏం లేదు. రీఫ్రెష్ కాల్, అది ఇచ్చిందంతా పాతది డిలీట్ చేసి కొత్తగా తయారయ్యే శక్తి మన దగ్గర ఉంది. అంటే పూర్తిగా ఏం చెయ్యాలి, ఏం చేస్తే మన లైఫ్ మన చేతిలోకి వస్తుంది. మన లైఫ్ చేతిలోకి మనకు రావాలి అంటే మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే, గతం గతః. మీ జీవితంలో ఉన్న ఆనందకరమైన విషయాలు మాత్రమే ఉంచుకొని మిగిలిన విషయాలని డిలీట్ చేసేయండి. రేపొద్దు నుంచి ఫ్రెష్ గా పుట్టిన పాప ఎలా ఉంటుందో, పుట్టిన బాబు ఎలా ఉంటాడో ఆ టైప్ లో బతకండి. అప్పుడు మాత్రమే జీవితానికి ఆనందం వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా డబ్బులు పోయినా, ₹1,00,00,000 పోయినా సరే, ఆ ₹1,00,00,000 కన్నా ఎక్కువ వ్యక్తిత్వం మీలో ఉంది. ఆ ₹1,00,00,000 కన్నా ఎక్కువ శక్తి మీలో ఉంది. ఆ ₹1,00,00,000 కన్నా 100,00,00,000 సంపాదించే ధైర్యం, శక్తి మీలోనే ఉంది. ఎవరో ఏదో అన్నారు. ఎవరో ఏదో అన్నారు. ఇప్పుడు నేను రోజు ఇక్కడ క్లాసులు చెప్పినా, లేతే ఎక్కడన్నా స్పిరిచువల్ వర్కులు చేసినా, లేతే ప్రచారంలోకి వెళ్ళినా పొగిడేవాళ్ళు ఉంటారా? తిట్టేవాళ్ళు ఉండరా? బోలెడంత మంది తిడతారు. మనం మున్నా మున్నా ముందుకెళ్ళేటప్పుడు చాలా సునీత గారు మైక్ ఆన్ చేసుకోండి మేడం. ముందుకెళ్ళేటప్పుడు చాలా సారీ మంది సారీ చాలా రకాలుగా మాట్లాడతారు మనం ముందుకెళ్ళినప్పుడు. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎదుగుతున్నాము. చాలా మంది కామెంట్ చేస్తారు. ఏంటి మీకు పని పాట లేదా? ధ్యానం ఎందుకు చెప్తున్నారు? ధ్యానం ఎందుకు ముసలోళ్ళు చేసే పని కదా! మీరెందుకు చేస్తున్నారు? ఇది ముసలోళ్ళు, పడిచోళ్ళు చేసే విషయం కాదు ఇది. శ్వాస ఉన్నవాడు ప్రతి వాడు చేయాలి. ఆత్మలో ఉన్నవాడు ప్రతి వాడు చేయాలి. ఎందుకు చేయాలండి?
మిమ్మల్ని ఎవరైతే ముసలోడు చేసి ఈ పని అని చెప్పి ఎవరన్నా అన్నారనుకో, అండ్ ఒక్కటే క్వశ్చన్ అడగండి. ఏం క్వశ్చన్ కాదు. వాడి దగ్గర ఇలా చేతులు కట్టుకుని, మనం పుట్టాం కదా అండి, ఎలా పుట్టామండి అంటే, అది కూడా తెలీదా, అమ్మకే నాన్నకి పుట్టామంటాడు. సరేనండి, మరి చనిపోతున్నాం కదండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి, అది కూడా తెలీదా, శవం తగలెట్టేస్తారు. శవం తగలెట్టి ఎందుకు పెట్టేశారండి అసలు, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆత్మ వెళ్ళిపోయిందంట. అసలు ఆత్మ అంటే ఏంటని అడగండి. అసలు ఆత్మ అంటే ఏంటండి? అదేంటండి, మా అమ్మ నాన్న పుడితే మా అమ్మ నాన్న పెంచారు బాగానే ఉంది, వాళ్ళు ఎవరో చివరికి తగలెట్టేస్తున్నారు ఎందుకండి? ఉంచాలి కదండి. పోనీ పోనీ కొడుకులకు ఆస్తులు ఇచ్చాం కదండి, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం కదా, పెద్ద బిల్డింగ్ లో ఉంచాలి కదండి. ఎంత కష్టపడి తినకుండా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద కార్లు కొన్నాం కదండి, ఉంచాలి కదండి నన్ను అడగండి. దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్తారా? చెప్పలేరు. ఒక ఆత్మజ్ఞాని మాత్రం చెప్పగలరు. ఎందుకు అంటే, మీరు మీ పిల్లల్ని ఎన్నో లక్షలు పెట్టేసి స్కూల్లో చదివిస్తున్నారు. చదివిస్తుంటే వాళ్ళు పొద్దున పొద్దునే స్కూల్కి వెళ్ళిపోతున్నారు, సాయంత్రం వచ్చేస్తున్నారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత మీరు ఏదో చిన్న క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ అడగగానే వాళ్ళు చెప్పలేకపోయారు ఆన్సర్. నిన్ను అసలు ఎందుకు ఇంత పెద్ద స్కూల్లో చదివించేది? మీ టీచర్స్ ఏం చేస్తున్నారు? నీకు చదువు ఎలా వస్తది? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి మనం తిడుతున్నాం కదా వాళ్ళని. అవునా, అందరు తిడతారు కదా ఇది. కానీ మీ యొక్క చరిత్ర, అసలు మీరు ఎలా పుట్టారు, ఎక్కడి నుంచి పుట్టారు, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆత్మ, అసలు మీరు ఉన్నది ఏంటి, అసలు మీ బాడీ యొక్క సిస్టమ్ ఏంటి, మీ బాడీలో ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి మాట వస్తుంది, ఎక్కడి నుంచి ఆలోచన విధానం జరుగుతుంది, అసలు కళ్ళు ఎందుకు చూస్తున్నాయి, ముక్కు శ్వాస ఎందుకు పీల్చుకుంటుంది, నాలికి స్మెల్, నాలికి రుచి ఎలా తెలుస్తుంది, ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఎంటుకలు తెల్లగా ఎందుకు అయిపోతున్నాయి. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి విషయం మనకు తెలుసు కానీ ఒక మనిషి బాడీలో ఏం జరుగుతుంది, అసలు స్త్రీ పురుషులు అంటే ఎవరు, స్త్రీ అంటే ఏంటి, పురుషులు అంటే ఏంటి, వాళ్ళ కోరికలు ఎందుకు పుడుతున్నాయి, ఆ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, అసలు పెళ్లిళ్ళ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ తెలుసా ఎవరికైనా ఎవరికి ఎన్ని స్కూల్ కి 5వ సంవత్సరం 3.5 సంవత్సరాలు వచ్చేదానికి నర్సరీలో వేసేవాలి, పిల్లలకి ఇలా స్నానం చేయించాలి, పిల్లలకి ఈ సబ్బు వాడాలి, పిల్లలకి అన్నప్రాసన ఎప్పుడు చేయాలి, పిల్లలకి మళ్ళీ అన్నప్రాసన చేయాలి, ఇలాగా పిల్లలకి ఈ టైంలో ఉయ్యాల్లో ఇవ్వాలి, పేరు పెట్టాలి, ఆ తర్వాత ఆడిని పెంచాలి, ఆడి బాధల్ని భరించాలి, తర్వాత ఆడు మళ్ళీ పెద్ద అయ్యాక పెళ్లి పెళ్లి చేస్తున్నారు, ఆడు మన మాట ఏంటో, ఆడు మన ముఖం చూడడు, ఆడి పెళ్లిళ్ళు చేసేయాలి, ఆడికి ఇల్లు కొనిచ్చేయాలి, ఆ ఇంట్లో మన కూడా ఉండడు, గెంటేస్తాడు. ఇదే నా జీవితం, ఇదే నా జీవితం. ఇప్పుడుగా నా జస్ట్ ఒక్కసారి నా నిజంగా ఆలోచించండి. ఆత్మజ్ఞానం ఎవరన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా మెడిటేషన్ అంటే మనకున్న కష్టాలు తీరిపోతాయి, మనకి మనకున్న బాధలు తీరిపోతాయి, ఏదో ఇందులో ఏదో ఉన్నాయంట, మిరాకిల్స్ ఉన్నాయంట అన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఆన్సర్. ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్ లో పెట్టుకోకుండా నాకేం వస్తుందని కాకుండా నేను ప్రతిరోజు దీన్ని చేస్తాను అని చెప్పేసి ఎవరైతే నిస్వార్థంగా కూర్చుని సాధన చేశారో ఆటోమేటిక్ గా వాళ్ళ ముందుకెళ్తారు. ప్రతిఫలాన్ని ఆశించి చేశారా వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. ప్రతిఫలం వస్తుంది, మీరు ఏదన్నా పెట్టుకుంటే వస్తుంది, కానీ అక్కడితో ఆగిపోతుంది. బ్రహ్మజ్ఞానం రాదు. బ్రహ్మజ్ఞానం అంటే చాలా చిన్న విషయం అనుకుంటున్నారు మీరు, చాలా పెద్ద విషయం. పైన వాటర్ ట్యాంక్ పెట్టారు, కింద భూమిలోకి పైప్ వేశారు,
వాటర్ వేస్తున్నారు, పైప్ తీసుకెళ్ళి వాటర్ ట్యాంక్ లోకి వేసిన తర్వాత వాటర్ ట్యాంక్ లోంచి పైప్ ఇప్పితే వాటర్ వస్తుంది. మరి ఆకాశం నుంచి వర్షం ఎలా వస్తుంది? రాత్రి మాట చూపులైట్ వేస్తున్నారు, కరెంట్ ఉంది కాబట్టి చూపులైట్ వెలుగుతుంది, కాంతి వస్తుంది. పొద్దున్నే సూర్యుడు ఎలా వెలుగుతున్నాడు? ఇవన్నీ మనకెందుకండి అంటే, పోనీ అవన్నీ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు మనకి. రాత్రి మాటలు మీకు కళ్ళు వస్తున్నాయి కదా, ఆ కళ్ళల్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు పడుకునే ఉన్నారు కదా, మీకు ఎవరు చెప్తున్నారు? ఇవన్నీ అవసరం లేదు. మీరు ఆలోచించినవన్నీ కూడా మీకు భవిష్యత్తులో ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరెవరి గురించో తెలుసుకుంటాం మానేసి మన గురించి మనం తెలుసుకుంటాం మొదలు పెట్టండి. ఎవరి గురించి అవసరం లేదు, మన గురించి మనం తెలుసుకుంటాం. మన గురించి మనం పూర్తిగా తెలుసుకుంటాం మొదలు పెట్టిన తర్వాతే విశ్వం అర్థమవుతుంది మనకి, విశ్వశక్తి అర్థమవుతుంది. ఆ తర్వాత ఎక్కడో ఉంది సుప్రీం కాన్షియస్. అసలు మన గురించే మనకు తెలియదు. మనం అంటే ఏంటి? ఓ చొక్కా, ఓ ప్యాంటు, ఓ కలజోడు, లేకపోతే ఒక ఫోను. ఇదే నా జీవితం. ఎవరన్నా సరే సీరియస్ గా నేను ఫస్ట్ రోజు చెప్పాను, నేను మన గ్రూప్ లో ఉండాలి అంటే కంపల్సరీ కూడా జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాకి, ఈ స్పిరిచువాలిటీలో ముందుకెళ్తాకి ఉన్న వాళ్ళు మాత్రమే రండి నా దగ్గరికి అని చెప్పారు. నిన్న అసలు దాని గురించి నేను రాత్రి జరిగిన క్లాస్ గురించి మెసేజ్లు పెట్టమంటే ఎవరో 4-5 వేశారంతే, మిగిలిన వాళ్ళు వేయలేదు. సిన్సియారిటీ లేకపోతే కష్టం ఏది రాదు. నేను ఈ రోజు దగ్గర దగ్గర 8 గంటలు మెడిటేషన్ చేశాను నేను ఈ రోజు. మరి నాకు అవసరం ఏముంది? నాకు అవసరం ఏముంది? చాలా రోజు బోల్డ్ అంత సోది చెప్తున్నాను కదా మీకు. ఎవరన్నా రేపు పొద్దున నిజంగా ఒక సంవత్సరం మానేసిన నేను పిరమిడ్ మాస్టర్ అంటాడు, పెద్ద విషయం కాదు. కానీ మీరు అన్నారని కాదు, ఏదన్నా చేసుకుంటే నాకుంటది, ఎవరికి వాళ్ళది అంతే. 8 గంటలు ధ్యానం చేసినా నాకే అవుతుంది, 10 గంటలు చేసినా అవుతుంది, ఏం చేయకపోయినా నాకే అవుతుంది. అందుకే మీ ధ్యానం మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరి ధ్యానాలు ఎవరిని కాపాడవు, ఎవరి స్థితి ఎవరు మార్చలేరు. ఇన్ని చెప్పిన తర్వాత నేను ఏం చేస్తాను తెలుసా? ప్రశాంతంగా రేపు పొద్దున్న నా పనులు నేను చేసుకోవాలి, కుదిరిన టైంలో ధ్యానం చేసుకోవాలి, మళ్ళీ మీరు సాయంత్రం క్లాస్ చెప్పాలి. అది సంగతి. అందుకని అప్పటికన్నా దయచేసి మారండి, సీరియస్ గా తీసుకోండి. ఇది యాగము, యజ్ఞము, అయ్యప్ప స్వామి దీక్ష కన్నా కూడా చాలా సీరియస్ గా చేయాల్సిన విషయం ఇది. ఏదో సిల్లీగా ఒక గంట అరగంట చేసి కూర్చుంటే పని అవ్వదు. ఓకే, ఇప్పుడు కూడా నేను చెప్పిన విషయాల్లో మీకు నేను చేయలేని పనులు చాలా ఉన్నాయని మీరు అనుకుంటే కనుక గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు, రేపు పొద్దు నుంచి క్లాస్ కూడా రావాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. జై హోప్ పత్రిజీ. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. థ్యాంక్ యూ.